ప్రతిపక్షాలకు మనం వాళ్ళకు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మలపల్లి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. టైర్ బస్ట్ కావడంతో రోడ్డు పక్కన నిలిపిన బోలెరో వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందగా రాజశేఖర్, శివరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సిఐ రాంబాబు తెలిపారు. బోలెరో డ్రైవర్ రవికి స్వల్ప గాయాలు కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దగ్గరికి వచ్చింది ఎట్లా వచ్చింది అది స్టార్టింగ్ డౌన్ ఉంది కదా. జరిగింది. వాళ్ళు అర్ధరాత్రి మన ముమ్మాలపల్లి చేరుకునే సమయానికి అక్కడ వాళ్ళ టైరు బరస్ట్ అయింది, పగిలిపోతే రోడ్డు పక్కన వెహికల్ పెట్టుకొని ఉండగా మన పెట్రోలింగ్ పోలీస్ వాళ్ళు చూసి ఇమీడియట్గా నేషనల్ హైవే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, నేషనల్ హైవే వాళ్ళు కూడా వచ్చి దానికి సంబంధించినటువంటి వెహికల్ ఉందో వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకు సహాయం కోసం మరొక వెహికల్ వీళ్ళ రావడం జరిగింది. అందులో కూడా రాజశేఖర్, శివరాజ్ అని 2 వ్యక్తులు ఈ వాహనాన్ని దాటి కొంచెం ముందర పెట్టుకొని అందరూ సేఫ్టీ సంబంధించినటువంటి అన్ని పెట్టుకొని కూడా చేస్తుంటే వాడు ఇవన్నీ గమనించకుండా స్పీడ్లో వచ్చి వీళ్ళు ఏదైతే రిపేర్ చేస్తున్నారో ఆ యొక్క బొలో వాహనానికి వెనక నుంచి గుద్దటంతో గాయపడ్డ వాళ్ళని ఇమీడియట్గా మన వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తే వాళ్ళు అక్కడ చికిత్స చేసి తర్వాత మెరుగైన వైద్యం కోసం పంపిద్దామని అంబులెన్స్ ఎక్కి పంపిస్తుండగానే వాళ్ళు కూడా చనిపోయినట్టుగా తెలిసింది. అవి అతను ఒకడు బండిలో కూర్చొని ఉన్నాడు కాబట్టి అందుకు స్వల్ప గాయాలతో అతను బయటపడ్డాడు. అతని యొక్క కంప్లైంట్ మేరకు ఈ కేసుని నమోదు చేయడం జరుగుతుంది.